మండల పరిధిలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం నగర ఉప్పర సంఘం నూతన కమిటీని సంఘం సభ్యులందరూ కలిసి ఎన్నుకున్నారు. సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా చిలకలూరి రాజగోపాల్, గౌరవ అధ్యక్షులుగా వెంకటరమణ నారాయణ, పట్టణోపాధ్యక్షుడిగా లీలా మనోహర్, ప్రధాన కార్యదర్శిగా రాఘవేంద్ర, కోశాధికారిగా మస్తానయ్య సగరాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సగర బంధువులకు ధన్యవాదాలు తెలుపుతూ పట్టణ పరిధిలో నూతన భగీరథుడి విగ్రహ ప్రతిష్ట ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర బంధువులు పాల్గొన్నారు. రమేష్ గారి విజ్ఞప్తి, మాకు ఇంతకు మునుపు చెప్పిన విధంగా మాకు కళ్యాణ మండపం కోసము మరియు విగ్రహ ప్రతిష్ట కోసము సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై భగీరథ, జై భగీరథ. పామిడి మండల ఉప్పర సగర సంఘం అధ్యక్షుడిగా చిలకల రాజగోపాల్ గారిని ఎన్నుకున్నాము. ఎందుకంటే మా సంఘం యొక్క అభివృద్ధి కోసము, ముఖ్యంగా భగీరథ విగ్రహ ప్రతిష్ట కోసము, అలాగే మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేందుకు, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు, అలాగే సగర కులస్తులు చేతి ఇచ్చేందుకు ఈరోజు ముఖ్యంగా పామిడి మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఉప్పర కులస్తులు ఐకమత్యమై ఈరోజు సమావేశానికి వచ్చారు. అందరూ కూడా ఏకగ్రీవంగా చిలకల రాజగోపాల్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఉప్పర కులస్తులు రాజకీయంగా ఎదగాలని, చైతన్యంగా ముందుకు పోవాలని తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా మన ఉప్పర కులస్తులు మన ఆర్థికంగా చేతునిచ్చేటువంటి పథకాలు ఏమన్నా ఉన్నా కూడా అధ్యక్షుల ద్వారా మేము రాజకీయ నాయకులకు తెలియజెప్పి ప్రతి ఒక్కరికి సహాయ సహకారం చేయాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వంకైనా, ఏ పార్టీ అయినా మాకంటూ సగరులకు ఒక వేదికగా ఇస్తే తప్పకుండా మేము మా ఓటు బ్యాంకును ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అందరూ మమ్మల్ని, మా ఓట్లను వాడుకోవడమే తప్ప మమ్మల్ని రాజకీయంగా ఎవరు కూడా ఏ నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. గుంతకల్ నియోజకవర్గంలో 14,000 ఓట్లున్నా మాకు రాజకీయంగా చైతన్యపరిచేటువంటి పదవులు అస్సలు ఇవ్వలేదు. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 38 లక్షల మంది ఉంటే మాకు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరపున స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే మా మండల యొక్క ఉప సంఘం అధ్యక్షుడు సహకారంతో మేము లక్ష్యాలన్నీ కూడా సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే గుమ్మనూరు జయరాం గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. మా యొక్క సగరలో ఆత్మీయంగా మీతో మెలగాలంటే, మీకు రాబోయే రోజుల్లో సహకారం అందించాలంటే మాకు ఒక విగ్రహ ప్రతిష్ఠ కోసం ఒక 10 సెంట్లు, తర్వాత కళ్యాణ మండపం కోసం ఒక అర్ధ ఎకరా కేటాయించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సగరుడు అంటే చైతన్యం, సగరుడు అంటే ఒక శక్తి, సగరుడు అంటే ఒక క్రమశిక్షణ. కాబట్టి భగీరథ వారసులం కాబట్టి మాట తిప్పేవాళ్ళం కాదు. మేము ఎక్కడున్నా మేము చైతన్యంగా ఉండి మేము ఎవరికైనా సహాయం చేస్తాం. మాకంటూ సహాయం చేయాలని మన ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్నాం. మాకు సహాయం చేసిన వాళ్ళకు కూడా మేము అభినందిస్తాం. ఈరోజు సర్వసభ్య సమావేశంలో మేము అధ్యక్షుని ఎన్నుకోవడం రాజగోపాల్ని చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. దాదాపు సగరుల కోసం మన విద్య అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎన్నో చేశాడు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మాకు రాబోయే రోజుల్లో మా పామిడి మండలంలో కాకుండా అనంతపురం జిల్లాలో కూడా మా యొక్క సగరుల కోసం పోరాడతాడని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది ఉత్సాహంగా వచ్చారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వారికి గట్టిగా వాయిస్ వినిపెట్టేట్లు మా యొక్క చైతన్యం తెచ్చే విధంగా మా యొక్క ప్రోగ్రాంలు ఉంటాయని చెప్పి మీ మీడియా ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.